నెల్లూరు నగరంలోని ప్రపంచవ్యాప్తిగా పేరుగాంచిన బారాషాహీ రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా దేశ విదేశాల నుండి పలు రాష్ట్రాల నుండి రొట్టెను పట్టుకునేందుకు భక్తులు విశేషంగా రావడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా తగిన చర్యలను తీసుకోవటం జరిగింది. అదే క్రమంలో పోలీసు వారు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి నేరాలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తులు డ్రోన్ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తూ అణువణువునా తగిన చర్యలు తీసుకున్నారు. అదే క్రమంలో భక్తులకు వైద్య సదుపాయం అందించే క్రమంలో వైద్య శిబిరాలను, త్రాగునీటి స్టాల్స్ను, ఉచిత అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు, భక్తులకు విశేషంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అందుకుగాను దర్గాకు విచ్చేసిన వేలాది మంది భక్తులు కార్పొరేషన్ మరియు పోలీసు వారిని, దర్గా కమిటీ సభ్యులను, కార్యనిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమారు దర్శనానికి 1,00,000 మంది భక్తులు విచ్చేయడం జరిగిందని కార్యనిర్వాహకులు దర్గా చైర్మన్ ఖాదర్ బాషా, దర్గా కమిటీ సభ్యులు రియాజ్, సమీ హుసేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని పాత్రికేయులు సమావేశంలో తెలిపారు. ఈ విజువల్స్ మీకు అందిస్తుంది 7 టీవీ ఛానల్. మీకు గాని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి.
మీరు ఇది ఫస్ట్ టైం రావటమా ఇంతకుముందు వచ్చారు? 20 సంవత్సరాలు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ప్రెసెంట్? కొండూరు. కొండూరు. ఇప్పుడు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. దర్శనం ఎలా జరిగింది? దర్శనం కూడా బాగుంది. రద్దీ ఎలా ఉంది ఈ రోజు? రద్దీ కూడా పర్వాలేదండి. ఓకే, మీరు అనుకున్న కోరికలన్నీ జరుగుతున్నాయా? ఈ రోజు రొట్టె పట్టారా? ఏం రొట్టె పట్టారండి? మీ పర్సనల్ అది ఏంటి? సంపాదన రొట్టె పట్టారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? సార్, థ్యాంక్ యూ. ఈరోజు 17వ తేదీ ఈరోజు రాత్రి 10:30కి బారాషాహి సింగల్ మాలి కార్యక్రమం ఉంటుంది. ఈరోజు రేపు వచ్చేసి 18వ తేదీ, రేపు వచ్చేసి జనమహోత్సవం రాత్రి ఉంటుంది. ఎల్లుండి వచ్చేసి 19వ తేదీ ఇక్కడ రొట్టెల పండుగ, 20వ తేదీ మహిళల ఫాతిమా, ఈ రోజు నుంచి భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. అయితే మనం ముందుగానే దాదాపు 1.5 నెలల నుంచి ఏర్పాటు మొదలుపెట్టాం కాబట్టి మొత్తం కూడా నెల్లూరు నగరానికి రావడానికి 4 రహదారులు ఉన్నాయి. 4 రహదారుల్లో మొత్తం 12 పార్కింగ్ ప్లేస్లు అరేంజ్ చేయడం జరిగింది. పార్కింగ్ ప్లేస్లో కూడా నీటి వసతిని కలిగి చేయడం జరిగింది. అక్కడే టాయిలెట్స్ ఉన్నాయి, అక్కడే డ్రింకింగ్ వాటర్ ఉంది, అక్కడే రెడీ అవ్వడానికి లేడీస్ రెడీ అవ్వడానికి ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేసాం. అక్కడ కార్పొరేషన్ నుంచి 24/7 అక్కడ మన ఆఫీసర్స్ అక్కడ ఉండి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, థెఫ్టింగ్ జరగకుండా పోలీసులు మొత్తం నెల్లూరు నగరం అంతా కూడా ఈ 20 ఎకరాలు బారాషాహి దర్గా ఉన్న 20 ఎకరాల్లోనే కాకుండా నెల్లూరు నగరం అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టి పర్యవేక్షిస్తున్నారు. అలాగే బారాషాహి దర్గాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు 120 పర్మనెంట్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇక్కడ 24 hours ఇక్కడ వాటిని క్లీన్ చేస్తూ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా క్లీన్ అండ్ నీట్గా పెట్టున్నారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికెప్పుడు క్యూ లైన్లో వచ్చి వాటర్ ప్యాకెట్ ఇవ్వడం ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చి వాళ్ళు రొట్టె పట్టుకొని బారాషాహి దర్గాలోకి వచ్చి బారాషాహి వీధులకి ప్రత్యేక దర్శనం చేసుకోవడం చాలా ప్రశాంతంగా ఉంది. అయితే గత 5 సంవత్సరాలుగా ఇక్కడ కోవిడ్ రకరకాల సమస్యల మీద భక్తుల సంఖ్య తగ్గుతుంది. ఈ సంవత్సరం చాలా అంటే వసతులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 4వ తేదీ ఫలితాలు వచ్చాయి. 5వ తేదీ నుంచి ఇక్కడ ఏర్పాటు మొదలయ్యాయి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంత్రివర్యులు నారాయణ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల భక్తులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చేయాల్సిన అవసరం ఉంది. రక్తం చాలా అవసరం దేశానికి. ఎదురుగా నెల్లూరు క్లబ్లో వచ్చేసి రక్తదాన శిబిరం పెట్టింది. వచ్చే భక్తులందరూ కూడా మీరు హ్యాపీగా పాల్గొనండి, రొట్టెలు పట్టుకోండి, బారాషాహిని సందర్శించండి. అదే టైం రక్తాన్ని కూడా దానం చేసి ఒక 10 రక్తదానంలో ఈరోజు ఎంతమంది పాల్గొన్నారండి? చాలా మంది పాల్గొన్నారు. ఆ వివరాలు ఇంకొక 1 hourలో వస్తాయి. చాలా మంది ప్రతిరోజు రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వివరాలు ఏ రోజు సుమారు ఈ రోజు రద్దీ చూస్తే చాలా ఎక్కువగా ఉంది. ఎంతమంది ఈ రోజు దర్శనానికి వచ్చుంటారు? దర్శనానికి నాకు తెలిసి ఈ రోజు నా లెక్క ప్రకారం ఒక 60-70 వేల మంది ఇప్పటికీ సాయంత్రం కొద్దిగా పెరిగింది. నాకు తెలిసి 1,00,000 మంది రాత్రి 12 దర్శనం చేసుకునే అవకాశం ఉంది. రేపైతే నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసి ఇంకా 5-6 లక్షల వరకు రేపు ఎల్లుండి స్కూళ్ళలో కూడా అకామిడేట్ చేస్తామని వర్షాలు వచ్చినా. అదే కాకుండా ఇక్కడ వచ్చే భక్తులు ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి 5 పూట నమాజ్ చదువుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ కోసం మహిళలకి పురుషులకి వేరువేరుగా తాత్కాలికంగా మసీదు ఏర్పాటు చేయడం జరిగింది. 5 పూట నమాజ్ చదువుకునే అవకాశం ఉంది. పూర్తి ఏర్పాట్లు మంత్రివర్యులు నారాయణ గారు, నెల్లూరు రూరల్ సర్వీస్ విఐపీస్ కి ప్రత్యేక దర్శనాలు అంటూ ఏమన్నా ఏర్పాటు చేయడం జరిగిందా? ప్రత్యేక దర్శనాలు విఐపీస్ ఏం లేదు, ఎవరైనా రావాల్సిందే. కాకపోతే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి క్యూ లైన్లో రావాల్సింది. అంతకు నుంచి ప్రత్యేక లైన్స్ ఏమి కాకపోతే భక్తులు ఏమన్నా రాలేని వాళ్ళు ముసలి వాళ్ళ కోసం కొన్ని పాసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.